నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఖైరతాబాద్ వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. బోట్ల తొలగింపునకు మరో 4 రోజులు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుపడిన బోట్లను తొలగించేందుకు మరో 4 రోజులు పడుతుందని అక్కడ పనిచేస్తున్న నిపుణుల బృందాలు తెలిపాయి. ఓ బోటును కత్తిరించి ముందుకు లాగామని, ఈరోజు దానిని బయటకు తీస్తామని చెప్పారు. గేట్ల వద్ద బోట్లు ఒకదానికొకటి లంకె వేసుకుని ఉండడంతో బయటకు తెచ్చేందుకు ఎక్కువ సమయం పడుతోందని తెలిపారు. లైటింగ్ పెంచు. మేడ్చల్ జిల్లా కీసర మండల్ చెర్యాల గ్రామంలో అతి పురాతనమైన 1200 సంవత్సరాల శివాలయం ఎండకు ఎండుతూ వానకు తడుస్తోంది. నందీశ్వరుడు, అభయాంజనేయ స్వామి, శివయ్యకు గుడి గోపురాన్ని నిర్మించాలని భక్తుల ఆవేదన. ఈ శివయ్యకు నీడ కల్పించాలని ఇక్కడున్న భక్తులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఈ గుడికి నీడను ఏర్పాటు చేయాలని భక్తులు, గ్రామ ప్రజల ఎదురుచూపులు. మహేందర్ రెడ్డి మేడం గారు కూడా ఈ గుడిని దర్శించుకొని తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పింది. కాబట్టి దయచేసి పెద్దలు, గ్రామస్తులు, యువకులు ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై ఈ చరిత్ర కలిగిన శివాలయాన్ని మనం పునర్నిర్మించే దాంట్లో భాగస్వాములం అయిదామని, అలాగే చుట్టుముట్టు ఈ కాంపౌండ్ వాల్ కానీ, లోపల గార్డెనింగ్ కానీ, ఒక చిన్న వర్షం వస్తే తడకుండా ఒక రేకులు కానీ, చిన్న చిన్న మనతో అయ్యేటి అయినా చేద్దాం. చెప్పలేం కాలం ఎప్పుడు ఎట్లా మారుతుందో. ప్రయత్నం అయితే వదులుతలేము. ఒక సిద్ధాంతి చెప్పిండు, ప్రయత్నం అయితే చెయ్యి, ఎట్లయితే గట్లయితే అని అన్నాడు. అదే ప్రకారం 5 ఏళ్ళ నుంచి ఇక్కడ ఇంత దూరం తీసుకొచ్చినాం. ఈ జాగాలో ఎలాంటి పొలిటికల్ కాంట్రవర్సీ కానీ, ఎవరినో కించపరచాలనే ఉద్దేశం కానీ కాదు. అతి పురాతనమైన శాసనం. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి, ఒక రాతి కట్టడంతో కట్టబడిన శివాలయం ఉంది. దీన్ని నిర్మిస్తే చూడాలని, అందులో భాగస్వామ్యం అవ్వాలని ఒక చిన్న తాపత్రయం, అంతే తప్ప దీన్ని బయట వేరే విధంగా ఎలాంటి మనస్పర్ధ లేకుండా ప్రతి ఒక్కరు చేసి భాగస్వామ్యమై ఈ గుడిని నిర్మించుకుందామని, అందులో మనం ఉందామని నేను మనసారా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వాన్ని చేతులెత్తి వేడుకుంటున్నాను. చింతల్ సికింద్రాబాద్లో బాలగణేష్ నిమజ్జనం, పూనా బ్యాండ్, కేరళ బ్యాండులతో వెరైటీ కార్యక్రమం. బాలగణేష్ నిమజ్జనం పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.
మెట్పల్లి పట్టణం వెల్లుల రోడ్డులోని హనుమాన్ నగర్ యువసేన ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురభి నవీన్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ నగర్ యువసేన సభ్యులు నందకిషోర్ సురభి నవీన్ కుమార్ ఆనకు శాలువాతో సన్మానించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మర్రి నందకిషోర్, గంగుల భూమానందం, తిరుపతి, వినీత్, అంజు, శివ, సాయి, హనుమాన్ యువసేన సభ్యులు మరియు బీజేపీ బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నదాన మహాప్రసాదకు ఇచ్చేసినటువంటి భక్తులకు నిర్వహిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో సిసిపిఎం పార్టీ కార్యాలయంలో మండేపూడి సాంబశివరావు అధ్యక్షతన సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్వర్గీయ సీతారాం ఏచూరి సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంజే రమేష్, సిపిఎం పార్టీ మండల నాయకులు, యూనియన్ నాయకులు ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన లేని లోటు సిపిఎం పార్టీకే కాదు, భారతదేశ ప్రజలకు తీరని లోటని సీనియర్ పార్టీ నాయకులు స్వర్గం బాలనరసయ్య తెలిపారు. ఏజే రమేష్ మాట్లాడుతూ ఏచూరి విద్యార్థి దశ నుండి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇటు పార్టీకి అటు దేశానికి ఎనలేని సేవలు చేశారని, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అని, మనమంతా ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు యూనియన్ జిల్లా నాయకులు గద్దల శ్రీనివాస్, హెవీ వాటర్ ప్లాంట్ యూనియన్ నాయకులు శ్రీనివాసరావు, ఐద్వా మండల కార్యదర్శి కొప్పుల పద్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీతారామేశ్వరి గారు జూన్ 12వ తారీఖున స్వర్గస్థులైనారు. వారికి సెప్టెంబర్ 4 గారు స్వర్గస్థులైనారు. వారికి సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున, అశోకపురం మండల కమిటీ తరఫున ముందుగా जोहार कमरेड सीताराम येचूरी गारू, जोहार कमरेड सीताराम येचूरी गारू, जोहार कमरेड सीताराम येचूरी गारू. అదేవిధంగా మన సీనియర్ నాయకులు पुष्पांजलि. जोहार कमरेड सीताराम येचूरी गारू, जोहार कमरेड सीताराम येचूरी गारू. सीताराम येचूरी गारू మీ ఆశయాలను, सीताराम येचूरी గారు మీ ఆశయాలను, जोहार कमरेड सीताराम येचूरी గారికి, जोहार कमरेड सीताराम येचूरी గారికి, जोहार कमरेड सीताराम येचूरी గారికి, जोहार कमरेड सीताराम येचूरी గారికి.
ట్రాక్టర్స్పై 50% సబ్సిడీ లోన్ ఇప్పిస్తామని 88 మంది రైతుల దగ్గర 2,75,00,000 రూపాయలు మోసం చేసిన ముఠాను అరెస్టు చేసిన మంచిర్యాల పోలీసులు. బొడ్డు శేఖర్ తండ్రి భూమయ్య నివాసం కర్ణమామిడి గ్రామం హాజీపూర్ మండలం అను రైతు మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ప్రకారం గత నెల కార్తీక్ అనే వ్యక్తి తనకు తానుగా మార్కెటింగ్ మేనేజర్గా పరిచయం చేసుకొని తాము ఎన్ఏపిఎస్ కంపెనీ ద్వారా సిఎస్ఆర్ ద్వారా వచ్చే ఫండ్స్ నుండి 50% సబ్సిడీ ఇప్పిస్తామని, గతంలో చాలామంది రైతులకు 50% సబ్సిడీ కింద ట్రాక్టర్స్ ఇప్పించానని నమ్మబలికి అందులో భాగంగానే రత్నం శ్రీకాంత్ మంచిర్యాలలోని ఎన్ఏపిఎస్ కంపెనీ ఆఫీస్కి వెళ్లి కలవమని చెప్పి గతంలో వీరు కొంతమంది రైతులకు సబ్సిడీ కింద ట్రాక్టర్లు, బ్రోచర్స్ ఇప్పించామని నమ్మబలకడంతో అట్టి మాటలు నిజమని నమ్మిన ఫిర్యాదుదారుడు జన్మభూమి నగర్ మంచిర్యాలలో ఎన్ఏపిఎస్ ఆఫీస్కి వెళ్లి అక్కడ మేనేజర్ చంద్రమౌళి, అకౌంటెంట్ రత్నం శ్రీకాంత్ని కలిసి సిఎస్ఆర్ మరియు ఎఫ్సిఆర్ఏ ఫండ్స్ వస్తాయని, ట్రాక్టర్ తీసుకుంటే 50% సబ్సిడీ పొందవచ్చని మభ్యపెట్టగా అది నిజమని నమ్మిన ఫిర్యాదుదారుడు వారికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పట్టా పాస్బుక్లు, బ్యాంక్ పాస్బుక్లు, జిరాక్స్ కాపీలు ఇచ్చి ట్రాక్టర్ మొత్తం విలువ 6,40,000 ఉండగా అందులో 50% అనగా 3,20,000 రూపాయలు మరియు కమిషన్ కింద 35,000 రూపాయలు తీసుకున్నారని, ఆ తరువాత ఫిర్యాదుదారుడికి ట్రాక్టర్ డెలివరీ చేసిన అనంతరం 1,06,500 రూపాయలు మాత్రమే డౌన్ పేమెంట్గా ఫైనాన్స్ కంపెనీ వారికి చెల్లించి మిగతా డబ్బులు చంద్రమౌళి తానే ఉంచుకొని మహీంద్రా ఫైనాన్స్ నందు లోన్ మాత్రం ఫిర్యాదు పేరు మీద అప్లై చేసినట్లు తెలుసుకొని తాను వీరి ద్వారా మోసపోయినట్లు గుర్తించి అలాగే మరికొంతమంది రైతుల నుండి ఇలాగే సబ్సిడీ పేరు మీద వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మోసం చేశారని తెలిసి ఫిర్యాది మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అనంతరం ఇన్వెస్టిగేషన్లో భాగంగా మంచిర్యాల ఇన్స్పెక్టర్ బన్సీలాల్ మరియు ఎస్ఐ సనత్ కుమార్ తమ సిబ్బందితో జన్మభూమి నగర్ ఏరియాలో ఉన్నటువంటి ఆ ఆఫీస్కు వెళ్లి అట్టి 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వారి వద్ద నుండి ఒక కారు, మొబైల్ ఫోన్స్, వారి ఆఫీస్లో ఉన్న రికార్డ్స్, బుక్స్ మరియు వారి అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ను కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. బొడ్డు శేఖర్ తండ్రి భూమయ్య కర్ణమామిడి హాజీపూర్ అనే ఒక రైతు పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు చేయడం జరిగింది మంచిర్యాల టౌన్లో. గత నెల కార్తీక్ అనే వ్యక్తి తనకు తాను నేను మార్కెటింగ్ మేనేజర్ అని చెప్పి చాలామంది రైతులకు మేము 50% సబ్సిడీ పైన మేము లోన్లు ఇస్తున్నాము, మిగతా 50% సబ్సిడీగా వస్తుంది. దానికి ఎన్ఏపిఎస్ అనే కంపెనీ పెట్టి ఇది భారత్ కిసాన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అని, వీళ్లకు ఒక ట్రాక్టర్ తీసుకుంటే దాంట్లో 50% సబ్సిడీ అమౌంట్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద సబ్సిడీ వస్తుందని నమ్మబలికి ఇతని దగ్గర ట్రాక్టర్ కొరకు 3,20,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. కమిషన్ కింద 35,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో స్వరాజ్ ట్రాక్టర్ ఇతనికి ఇప్పించడానికి స్వరాజ్ ట్రాక్టర్ షోరూంలో 1,07,000 మాత్రమే డౌన్ పేమెంట్ కట్టడం జరుగుతుంది. ఆ ట్రాక్టర్ ఇప్పిస్తారు. ఆ తర్వాత అతనికి తెలియకుండా అతనితో సంతకాలు తీసుకొని ఇతని పేరు మీద మహీంద్రా ఫైనాన్స్లో లోన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ లోన్ తీసుకున్న తర్వాత ఇతను ఏమనుకుంటాడంటే నాకు సబ్సిడీ వస్తుందని ఆశపడతా ఉంటాడు. కానీ అతని పేరు మీద లోన్ మీద 5,33,500 రూపాయలు లోన్ ఉన్నదని, వీళ్ళు నాకు సబ్సిడీ కాదు, వీళ్ళు నన్ను మోసం చేసిందని ఒక దరఖాస్తు ఇస్తే దానిపైన కేసు రిజిస్టర్ జరిగింది. మా టౌన్ ఎస్ఐ గారు, టౌన్ సిఐ గారు, బన్సీలాల్ గారు ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. దీంట్లో ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఈ 3 వ్యక్తులు ఎవరైతే ఈ కార్తీక్ అసలు దీనికి ఉన్నది మేనేజర్గా చంద్రమౌళి, తండ్రి పేరు నారాయణ, ఇతని విలేజ్ బెల్లంపల్లి, చంద్రవెల్లి విలేజ్ బెల్లంపల్లి మండలం. తర్వాత రత్నం శ్రీకాంత్, తండ్రి పేరు శంకర్, ఇతను అకౌంటెంట్ అక్కడ. గోలెం శ్రీకాంత్, గోలెం కార్తిక్.
మల్లాపూర్ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఎంఎస్ఆర్ అండ్ టైర్స్ షోరూం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యాపారంలో అభివృద్ధి చెందాలని మామిడి మల్లారెడ్డికి సూచించారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, ప్రొప్రైటర్ మామిడి మల్లారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాటర్ రానా వాటర్ ఫ్యామిలీ మొత్తం వచ్చేయండి ఒకసారి. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం స్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రథోత్సవం సందర్భంగా పగలు రథంపై సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారిని పురవీధులలో ఊరేగించారు. రథోత్సవం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనార్థమై తరలివచ్చారు. రథం ముందు మేళతాళాలు, వాయిద్యాలు, కోలాటాలు, చెక్క భజనలు, విచిత్ర వేషాలు, అశ్వాలు నడుమ వేడుకగా సాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ మరియు దేవస్థానం ఈవో గురుప్రసాద్, ఆలయ అధికారులు, స్థానిక నాయకులు, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.
అల్వాల్లోని పంచశీల్ ఎన్క్లేవ్ హోటల్ గోదావరి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మచ్చాబొల్లారం 133 డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్, హోటల్ సభ్యులు శ్రీనివాస్, సంతోష్, వెంగళరావు, నాగేందర్, కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. దీని డ్యూల్ బ్రెడ్ హై ఫైబర్ షుగర్స్ ను తగ్గించి బ్లడ్ షుగర్ మేనేజ్ చేస్తుంది. మొదటి రోజు నుంచి ఫ్రమ్ రియల్ ఇన్స్పిరేషన్ టు డిజిటల్ ఇన్నోవేషన్. ఏం కావాలని నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను? నాకు ఈసారి నాకు పెట్టి అమ్ముకోబోతున్నావు రక్తం ముద్ద మీద రాజకీయ అన్నా నమస్తే. నమస్తే. నమస్తే సార్. నమస్తే. బాగున్నామ్మా? కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం గోకవరం పంచాయతీకి సంబంధించి వాంతడ గ్రామంలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి యథేచ్ఛగా అదుపు లేకుండా సాగిస్తున్న అన్రూ మిల్లర్స్ మైనింగ్. మరి కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం గోకవరం పంచాయతీ మాది వంతాడ గ్రామం గిరిజన ప్రాంతం మాది. ఇక్కడ మా గిరిజన ప్రాంతంలో వంతాడలో మైనింగ్ స్టార్ట్ అయ్యి 2004 స్టార్ట్ అయింది. అలాగే ఇక్కడ అప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్ర మినరల్స్ వాళ్ళు మైనింగ్ స్టార్ట్ చేశారు. అది 2016. అప్పుడు మాకు 2016లో మైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత మాకు హామీలు ఇచ్చారు. మాకు ఏ హామీ అనేది మాకు పూర్తి చేయలేదు. మా ఊరికి ఎన్నో హామీలు ఇచ్చారు. మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత మైనింగ్ సంబంధించిన ఓనర్స్ వచ్చేసి మాకు హామీలు ఇచ్చారు. ఏ హామీ కూడా జరగలేదు. ఇప్పుడు మాకు గ్రామంలోన మాకు ఇల్లులు కట్టిస్తామని, తర్వాత వాటర్ ఫెసిలిటీస్ ఇస్తామని, మాకు వీధి లైన్లు ఇస్తాం, రోడ్లు చేయిస్తామని, మాకు ఇంటికి ఉద్యోగాలు ఇస్తామని, తర్వాత ఇంటికి ఏ అత్యవసరం వైద్య సదుపాయాలని కనుక, తర్వాత ఏదైనా మాకు అత్యవసరాలు ఏదైనా సరే మాకు మైనింగ్ వాళ్ళు అన్ని విధాలుగా సహకారం చేస్తామని అన్నారు. కానీ ఏ రోజు కూడా చేయలేదు మాకు. అలాగే మైనింగ్ వాళ్ళు మాకు ఏది కూడా పట్టించుకోలేదు. ఈ రోజేమో ఈ విలేకరులు బయట నుంచి ఎవరు అడిగినా సరే మాకు వంతలోనే మేము ఇల్లు కట్టించాం, మాకు ట్యాంకులు కట్టించాం, బోర్లు కొట్టించామని అంటున్నారు. ఇది 2019 జగన్ గారు వచ్చిన తర్వాత మాకు జగన్ గారు దయ వల్ల మాకు ఒక బోరు జలజీవన్ మిషన్ లోన 54 లక్షలు ఎస్టిమేషన్ తో మాకు బోర్లు కొట్టించి ఇలా కుళాయిలు ఇచ్చి మాకు ట్యాంకులు కట్టించారు జగన్ గారి దయ వల్ల. అయితే మాకు ఏ గవర్నమెంట్ లో ఎంతో మంది నాయకులు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చంద్రబాబు గారు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు, అందరు వచ్చారు. కానీ ఏ వ్యక్తి కూడా మా సమస్యలు వాళ్ళతో చెప్పినా సరే ఏ రోజు కూడా పట్టించుకోలేదు. ఇంతకు ముందు 2018లోన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళ మైనింగ్ చూసుకొని పైకి వచ్చారు. వచ్చిన తర్వాత మా గ్రామస్తులంతా కలిసి మా సమస్యలను చెప్పాం. ఏది కూడా మా సమస్య అనేది అధికారుల దృష్టికి కానీ, పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో కానీ ఏ రోజు కూడా మనకు బయట కూడా చాలాసార్లు మీటింగ్లు కూడా ఈ మైనింగ్ కోసం మాట్లాడే తప్ప గ్రామాల్లో ఉన్న సమస్యలు అనేది ఏ రోజు కూడా మాట్లాడలేదు ఆయన.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేట గ్రామంలో ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద సైఫున్ నిర్మించిన ఇంజనీర్ పిఎస్ రామకృష్ణరాజు స్మృతిలో ఇంజనీర్స్ డే. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంఎంవాడలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎంఆర్పీఎస్ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్ల రాజా మరియు మిత్ర బృందం. బాగా తీసుకోవాలి ఎవరికి మా బాగా పట్టాడు పడిపోతాడు ప్లేట్లు మనం పెట్టిస్తాను. ఈ పక్క వచ్చి కాసేపు పెట్టిస్తా. ఈ పక్క పెట్టేసి ఉంటే మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం తిరుమలాపూర్ గ్రామంలో భగత్ సింగ్ కాలనీలో గణేష్ మండపం దగ్గర అన్నదానం కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. నిదానంగా పెడుతుంటే అయిపోగల అంత డబ్బు ఆడేది కదా. మీకే చెప్పేది, డబ్బులాడుకోకుండా నిదానంగా పెట్టించుకొని తినండి. అది అంత తప్ప ఆకులు నెత్తిపైన పడుతున్న అవసరమా? ఫ్రీగా పెట్టించుకొని తింటే అయిపోగల. ఒకరి మీద నెత్తి మీద ఒక ఆకులు పడుతున్నారు. పెట్టించుకొని నెత్తి మీద పడుతుంది కదా. లైన్ నిలబడుతున్నాయంట. బస్సు చెప్పదు, గాడి చెప్పొచ్చిందా? అమ్మ దగ్గర కడుకోదు చేతిలో, ట్యాంకి పైన కడగాలి. ట్యాంకి దగ్గర దయచేసి బొమ్మ కాడ ఏమి కడుకోవచ్చు చేతిలో, ట్యాంకి దగ్గర పోవాలి. అయ్యలు అక్క, అమ్మలు అక్కలు అందరూ ట్యాంకి దగ్గర కడగాలి. డమ్ము దగ్గర కడుకోవద్దు. నీళ్ళు ట్యాంకి దగ్గర పోయి కడుకోవాలి.
దయచేసి రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా పనిచేసిన గొట్టుముక్కు సుధాకర్ వర్మ పదవి విరమణ కార్యక్రమం కోరుకొండ మండలం కనువూరు గ్రామంలో నిర్వహించడం జరిగింది. సరే షీల్ కొంచెం పక్క పెట్టండి. సార్ ఒకసారి ఓకే వెళ్ళండి సార్. చూడండి చూడండి ఓకే సరే చూడండి